లేఖనాల్లో నుంచి మనం కొద్ది నిమిషాలు కోపము అనే అంశం గురించి మాట్లాడదాము. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నట్లయితే చదవగలిగినాడు, చక్కగా నీటుగా చదవండి. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మహోన్నతుడైన మా పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతి అయిన దేవా, మీ యొక్క బంగారు పాదములు ఆది స్తుతులు నాయన. ఆయా ఇదిగో తండ్రి, త్రిత్వములో ఏకత్వం ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ దాసురాలు నిలబడి ప్రభువా మాట్లాడుచుండగా నా నోటికి మీ మాటలు అందించి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి కనుక మరి మా ప్రభావాలు మీరే పొందమని యేసు ఉన్నతనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యములో సాత్వికముతో అంగీకరించుడి. ఏంటి? ఎందుకనగా నరుని కోపం ఏం చేసిందంట? దేవుని నీతిని నెరవేర్చదు. మరి దేవుని నీతిని నెరవేర్చినప్పుడు మనము ఈ ప్రార్థన, ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ ఎందుకు చేయటం? ఈ చర్చీలు మరి ఇంతగా ప్రార్థనలో మరి ఎంతో మరి పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద చర్చీలు ఉన్నాయి, లక్షల మంది, కోట్ల మంది, వేల మంది, వందల్లో ప్రార్థన సలుపుతున్నాము. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు యాకోబు, ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరి మనకి కోపము లేకుండా మనము జీవించగలుగుతున్నామా? మనం ఎలాగున్నాం? ఇక్కడ చెప్తున్నారు ఏమని? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఏం అంగీకరించాలంట? మనము వాక్యం అంగీకరించాలి. ఇప్పుడు మనము ఈ యొక్క కోపం మనలో పెట్టుకున్నట్టే కల్మషం ఎన్నో మనలో పెళ్ళికి వస్తా ఉంటాయి అన్నమాట. వాళ్ళట్ట, వీళ్ళట్ట, అమ్మాయి అట్ట మాట్లాడింది, నన్నెట్ట మాట్లాడింది, ఇవన్నీ మనము ఇక ఒకదానికి ఒకటి యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. విర్రవీగుచున్న దుష్టత్వం, ఈ దుష్టత్వంలో పడిపోతాం అన్నమాట. కోపం ఎప్పుడైతే మనలో ప్రవేశించిందో ఆ ప్రవేశించినప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రవేశంలో ఈ దుష్టత్వం, ఈ కల్మషం ఇవన్నీ కూడా మనకి కలిసిపోతా ఉంటాయి అంట. ఎందుకంటే మరి ఈ కోపము ఎట్లా ఉంటుందంటే, నన్ను కోపం దీని పాము ఏ విధంగా ఒక్కోసారి పాము కనుక మనము పెద్ద తాసుగా దొక్కామంటే అది కోటేగా మానదండి. ఎందుకు? దానికి అంత కోపం అన్నమాట. దాన్ని కదిలిస్తే అసలు ఒప్పుకోదు. అలాగనే యెరూషలేములో కూడా ఇశ్రాయేలు జనం ఎవరి జోలికి పోరు, అసలు ఎవరి జోలికి పోరాడు. వాడు జోలికి వస్తే వదిలిపెట్టారు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా యుద్ధాలు, మొసాది, ఇదన్నీ ఎంత గాజా అంతా బైబిల్లోనే ప్రభువుల వారు తుడి చేస్తానని చెప్పాడు గాజాని. మరి అలాంటి గాజాని మంచిగా ఎట్లా ఉంచుతాడు ఇప్పుడు దేవుడు? ఇశ్రాయేలు ఉంచడు. ఎందుకంటే దేవుడు వాడికి ఇచ్చిన తలంతో వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. మరి వాడి మీద ఏది దేవుడు ఏమన్నాడు? నా కనుకుంటూ ముట్టినట్టే, ఇశ్రాయేలు ముట్టే నా కనుకుంటూ ముట్టినట్టే అని ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు కొనకడం నిద్రపోవడని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యాల ద్వారా. అలాంటి దేవుడు మరి ఇశ్రాయేలు తన బిడ్డల మీద మరి కోపగించుకొని యుద్ధాలు చేసి మరి దుష్టత్వంలో వాళ్ళ మీద ప్రవేశించినప్పుడు దేవుడు ఊరుకుంటాడండి? మనమే చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మన లోకంలో ఉన్నాము, మన కుమారుని పక్కన వాళ్ళు ఎవరన్నా ఏమన్నంటే తల్లి, తండ్రి, ఇంట్లో చెల్లెలు, ఇంకా నాయనమ్మలు, తాతయ్యలు మొత్తం కలిసి తగాద గొడవకి వెళ్తాం. మా మనవని ఏమన్నా, నా కొడుకుని ఏమన్నా, ఎందుకన్నా అని లాగి మామూలు వదిలిపెట్టమని గొడవలు, తగాదలు, అవసరమైతే స్టేషన్ కూడా వెళ్తాం. ఇలాంటి ఇదంతా ఏంటంటే ఈ దుష్టత్వం మనలో సులువుగా చిన్నగా ప్రవేశించదు అనమాట. ఈ కల్మషం అంతా మనము ఈ యొక్క కోపం ద్వారా తీసేసుకున్నట్టయితే మనము
చేసుకోవడానికి వీలు పడుతుంది అనమాట. అదేవిధంగా మన పితరులందరూ ఎలా నడిచారంటే సాదృశ్యం మనకు చూపిస్తున్నారు. మరి ఆది కాండంలో 4వ అధ్యాయంలో చూస్తున్నాను. ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, నీ ముఖమును చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుడును. ఏంటనండి ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మన పితరులతోటి మనకి ఈ లేఖనాలు ఎందుకు రాపించారంటే మనం ఎలా జీవించాలి. వాళ్ళు కొన్ని తప్పులు కొన్ని పాపాల్లో పడిపోయారు. ఆ పాపము చేయకుండా ఉండుటకు అప్పుడు వాళ్ళకి చెప్పేవారు లేరు, చాలా మరి అంత భక్తి లేదు. అలాంటి సమయంలో నాగరికత లేని అనాగరికులు పరిస్థితిలో ఉన్న సమయంలో మరి కయ్యూను గారు ఏం చేశాడు, దేవుడు అంగీకరించాడు తన అర్పణని. హేబేలు మీద పడి తమ్ముడు చంపేశాడండి. ఎంత కోపం వచ్చింది. తమ్ముడు చంపడం అంటే సామాన్యమైన విషయమా సామాన్యమైన విషయమా? ఎంత ప్రేమ కలిగి ఉండాలి అన్నదమ్ములు. ఇక్కడ యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాడు, తన సహోదరుని ప్రేమించిన వాడు చీకటిలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు? సహోదరుని ప్రేమించాలంట. వాడు ఎక్కడ నడుస్తున్నాడు? చీకటిలో. ఈ చీకటిలో నడిచేవాడికి వెలుగు ఉండదు. ఎటు కాలేస్తాడో ఎటు పడతాడో ఏమన్నా తెలుస్తుందా? కనుక చూస్తున్న ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని నువ్వు కనపడని దేవుడు నన్నే ప్రేమించగలవని దేవుడు మనకు వస్తున్నాడండి. మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క లేఖనాలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరి మన పితరులు కయ్యూను హేబేలు మరి ఇద్దరు అన్నదమ్ములు ఎంత చక్కగా మరి వాళ్ళు మరి తల్లిదండ్రులను వాళ్ళు పెంచాలండి. మరి ఏ యొక్క పెంపకంలో పెరిగారు వాళ్ళు, మరి ఎలా జీవించారు, మరి దేవుని ప్రేమ లేకుండా మరి ఎలా జీవించగలిగాడు చూసారా? తమ్ముడిని హతమార్చేసాడు. ఎందుకు? తమ్ముడు కూడా తప్పేమి చేయలేదు. దేవుడు అక్కడ తీసుకెళ్ళినప్పుడు అంగీకరించలేదు. తన హృదయం ఎలా ఉంది, తన మనసు ఎలా ఉంది, ఎలాంటి మనసుతోటి దేవుడి దగ్గరికి వచ్చాడు, తన అర్పణ ఎలాంటి తీసుకెళ్ళాడు దేవుని యొక్క అన్నది మనం గ్రహించాలండి. ఇప్పుడు దేవుని దగ్గరికి ఎలాంటి అర్పణ తీసుకెళ్ళాలి? శ్రేష్టకరమైనది, మంచిది. కుళ్ళిపోయి పుచ్చిపోయి సాగుపోయే కోళ్ళని ఇంకా కానుకలు ఎలా వేస్తాం, చిరిగిపోయిన కాకినాలు ఇలాంటివి అండి. అలాగనే కయ్యూను కూడా ఏం చేశాడు? అలాంటివే తీసుకెళ్ళాడండి. అలాంటివి తన హృదయం ఎలా ఉంది? మంచిగా లేదు. అర్పిస్తున్నాడు, కానీ హేబేలు అర్పణ ఎలా ఉంది? మంచిగా ఉంది. ప్రేమతోటి దేవుడికి నేను అర్పిస్తున్నాను. ప్రేమ, సమాధానం, సాధిత్వం, దేని మనసు ఎంతో ఇదిగా తను తీసుకెళ్ళాడు. తినేలా తీసుకెళ్ళాడు అన్నయ్య, మరి తన హృదయం సరిగ్గా లేదని ఇక్కడ లేఖనాల్లో చెప్తున్నారు. అంత కోపం ఎలా, మరి ఎంత కోపడ్డాడండి చూసుకున్నట్టయితే లేఖనాల్లో. మరి తమ్ముడిని చంపొచ్చా? తమ్ముడిని ఏమన్నా అనొచ్చా? అసలు కొడితేనే ఎంతో ఇదిగా ఉంటుంది. అలాంటిది మరి మీదపడి పొలంలోకి వెళ్ళగానే చంపేశాడంటే ఎంత దారుణం, ఎంత కోపం. మరి ఆ కోపము, అట్టి కోపము దేవుని యొక్క నీతిని నెరవేరుతుందా? అతడు దేవుని రాజ్యానికి వారసులు అవడానికి అంగీకరిస్తాడు దేవుడు? ఒక మనిషిని చంపినప్పుడు అతని యొక్క రక్తము మొరపెట్టిందంట దేవుడికి. ఆ మొరపెట్టినప్పుడు మరి తిను చేసిన నువ్వు నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కాపలా అని దేవుడు కూడా ఇదిగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తిని దేవుడు మరి పరలోక రాజ్యం చేర్చుకుంటాడా అన్నది మనకి కావాలి. అది ఏంటి అన్నది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఆ నెరవేర్చినప్పుడు ఇతడు మనిషి చెప్పినప్పుడు పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతాడు? వెళ్తాడా? తల్లిదండ్రుల మాట వినాలి, ఒబీడియన్స్ ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. మనం చిన్న పిల్లలు అయి ఉండగా
దేవునికి లోబడి ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు కాదు, పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళకి చిన్న వయసులోనే ఉన్నారు. ఆ చిన్న వయసులో ఉన్న అన్నదమ్ములు ఎంత దేశ స్వభావం అన్నయ్య తమ్ముడి మీద పెట్టుకున్నాడు. తను అర్పణ ఎందుకు అంగీకరించాడు? ఇప్పుడు చూసుకున్నట్లయితే పక్కింటి ఒక చీర కట్టుకున్నా కానీ పక్కింటోడు ఓడ్చుకోలేదు. ఎందుకంటే ఆ చీర కట్టింది, ఆ వస్తువు కందే, నాకు లేదే అని చెప్పేసి మనకి హృదయంలో అలాగా పాపం ఎక్కువైపోయింది అనమాట. అట్లాగా ఇప్పుడు ఈ తమ్ముడు కూడా ఆ విధంగా తన హృదయంలో నా అర్పణ అంగీకరించలేకపోవడం కారణం ఏంటి? వాడు అర్పణ ఎందుకు అంగీకరించాడు? వాడు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి భూమి మీద తుడిచేసాడు. మరి దేవుడు నిన్ను తుడిసే సమయం కూడా వస్తుందండి ఒకనొకప్పుడు. నీవు అక్కడే కాదు అధికారిని, దేవుడు కూడా ఉన్నాడు మనకని మనము నిరూపించుకొని నమ్మగలగాలి. అదే విధంగా చూసినట్టయితే లేఖనాల్లో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. సిరియా దేశంలో నయమాన్ అన్న అతను ఉన్నాడు. అతనెవరు? సైన్యాధిపతి అన్నమాట. అతడు మంచి అధికారంలో ఉన్నాడు. రాజు తర్వాత నయమానేనండి. సిరియా దేశంలో అంత అధికముగా చక్కని వాతావరణంలో మరి రాజు దగ్గరే ఉండి సైన్యానికి అధిపతిగా ఉండి కొనసాగిస్తున్న సమయంలో అతనికి నయమానికి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి పుట్టింది. ఆ కుష్టి వ్యాధి పుట్టడం వల్ల తన యొక్క శరీరాన్ని కాపాడు ఎట్లాగా దాచుకుంటాడు అన్నమాట. చొక్కా వేసుకున్నప్పుడు ఇప్పేటప్పుడు కానీ, స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ, దొడ్లోకి వెళ్ళి షర్ట్ ఇప్పడం అట్లాగా. అలాంటి సమయంలో ఒకరోజు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధం చేసి జయించి చుట్టుపక్కల దేశాలు వచ్చేటప్పుడు మరి ఇశ్రాయేలు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడండి. తన భార్య దగ్గర పెట్టాడు. ఆ చిన్నది ఎంతో మంచిది అన్నమాట. ఇశ్రాయేలీయులు చాలా సులువైన వారు. అలాంటి సమయంలో మరి చిన్నది వీళ్ళు శత్రువులుగా భావించలేదండి. తన ప్రేమ చూపించింది తన యజమానురాల మీద ప్రేమ చూపించి ఏం మాట్లాడింది? అమ్మా, యజమానుడు మరి ఈ విధంగా బాధపడుతున్నాడు కదా కుష్ఠవ్యాధితోటి, మరి అది పోవాలంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, అతని దగ్గరికి వెళితే అతను చెయ్యి పెడితే అతనికి స్వస్థత అని చెప్పి చిన్నగా చెప్పింది. ఏమని చెప్పింది? ఇశ్రాయేలు దేశం వెళ్ళమని చెప్పింది అన్నమాట. అప్పుడు చెప్పినప్పుడు ఆ యొక్క చెల్లెలు చెప్పిన మాటలు ఆమె గ్రహించిందండి. ప్రేమతోటి మంచిగా ఆ చెల్లెలు చెప్పిన మాటలు అంగీకరించి చిన్నగా తన భర్త దగ్గరికి వచ్చి మరి భోజనం పెట్టేటప్పుడు భార్య భర్తలు కూర్చొని తినేటప్పుడు ముచ్చటించుకుంటా ఉంటారు. అలాంటి సమయంలో తన భర్తతోటి భార్య చెప్పింది ఏమని? అయ్యా, నువ్వు ఇట్లా మన ఇంట్లో ఉన్న పని అమ్మాయి, చిన్న అమ్మాయి ఈ విధంగా ఇశ్రాయేలు దేశము మరి ఇట్లా ప్రవక్త ఉన్నాడు వెళ్ళమని చెప్పింది. మరి నువ్వు వెళ్ళగలిగితే అక్కడ మరి స్వస్థత వచ్చిందంట, చక్కగా నీ శరీరము మంచిగా ఉండదని చెప్పింది అనమాట. సరే, నయమాన్ ఏం చేశాడు? వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా దగ్గరికి వెళ్తే అక్కడ ఎలీషా లోపల కూర్చొని ఎప్పుడు ప్రవక్తలు మనం లేఖనాల్లో చూసుకున్నట్టే మన పితరులైన ప్రవక్తలు ఎలా చేశారంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎప్పుడు దేవుని ధ్యానంలో ఉంటారు. అలాంటి సమయంలో ఈ నయమాను మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు ఆ ద్వారం అందరూ నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మళ్ళా బాగా నీవు శుద్ధుడు ఒకరు అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా. ఎంత కోపం వచ్చింది అసలు నయమానికి! మామూలు కోపం. అంత దూరం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మరి ఈ దేశంలో, మా దేశంలో, సిరియా దేశంలో సముద్రాలు లేవా, నదులు లేవా, ఎన్నున్నాయి? నేను అక్కడ మునగలేనా? ఈయన దగ్గర కల్లా వస్తే ఈయనేం చెప్తున్నాడు? కనీసం నా మీద చెయ్యినా పెట్టకుండా నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అని నేను అనుకుంటే, మరి ఇతనేం ఎట్లా చేసాడు నన్ను అని చెప్పేసి పాపం వచ్చేసిందండి. పాపం వచ్చి గిట్టం తిట్టాడు.
అది ఎలా చేస్తారు? పాము కూడా అంతే. పాము తొక్కామనుకో సగం లేస్తుంది పైకి పాటేస్తానికి అంతే. మరి అది ఊరుకోలేస్తుంది. దానికి ఎంత కోపం అంటే మరి అది ఈ పాము చిన్న చిన్నగా అపవాదిలో ఈ జ్వరబడి మనలో ప్రవేశించి చిన్న చిన్న అట్లా పెట్టింది కోపం. అది వదులుకుంటుంది అన్నమాట. మనం పొయ్యి కనుక పాకరేసి అగ్గిపొల గీస్తే దాని మీద చిన్న చిన్న పొలలు పెడితే ఎట్లా వదులుకుంటుందో అట్లా వదులుకుంటుంది. ఇక కోపం ఉద్రేకము కడుపులో నుంచి బయటికి ఎల్లగొక్కుతూ ఉంటుంది అన్నమాట. ఆ పాము కూడా అంతే. ఎప్పుడు పాటేస్తాడు వాడు, ఎప్పుడు తిరుగుతాడు, ఇంటి చుట్టూ తిరిగేది, మంచం చుట్టూ తిరిగేది, లోపలే ప్రవేశించింది. ఏ బకెట్లోనో మరి కుర్చీ అనుకో ఎక్కడో బాగుంటుంది అన్నమాట. ఎందుకు? దాన్ని కలిసి తీర్చుకోవాలి, దాని ప్రకారం సాధించాలి. వాడు నన్ను ఎందుకు తగ్గాడు, వాడు నన్ను ఎందుకు కొట్టబోయాడు, అస్సలు ఊరుకోదండి. అలాంటి స్వభావంలో ప్రవేశించి అపవాది మనల్ని చిత్తు చేస్తానని ఊరుకోండి. ఈ చిత్తుని పై ఎత్తి ఎవరున్నారు? మనం ఏదో ఓడించాలని అదేదో చేయాలని చూస్తుంది. కానీ ఎత్తుకు పై ఎత్తేసే ఏసై ఉన్నాడు మనకి. వీళ్ళన్నింటిని కూడా కాళ్ళ కింద శీఘ్రంగా దాన్ని ఎప్పుడో చితకదొక్కాడు. అది ప్రపంచాన్ని కోపతోటి ఆడిస్తుందండి. కనుక మనము ఈ నయమాన్ని చూసుకున్నట్టే అంత కోపపడి మరి రయ్యిన గుర్రాన్ని తిప్పేశాడు అన్నమాట. అప్పుడు తన పక్కన ఉన్న మరి సైన్యాధిపతులు చాలా మంది అంటారు కదా, ఈయన సైన్య అధిపతి, సైన్యం చాలా మంది అంటారు కదా. అతను ఎందుకో ఓర్పుతోటి అయ్యా ఒక్కసారి ఆ యొక్క యోర్దాను నదిలో మునిగొస్తే మంచిది కదా, మరి ఒక్కసారి ఆలోచించని చెప్పేసి మంచిగా నెమ్మదిగా తనకు చెప్పాడు అన్నమాట మాటలు. చెప్పినప్పుడు మరి అతను మరి మనసు మార్చుకొని వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడు. 1 మునిగాడు, 2 మునిగాడు, 3 మునిగాడు. ఈ శరీరం సరిగ్గా లేదు, ఏందా కానీ కోపం ఎక్కువైపోతుంది. అక్కడే ఉంటే కొట్టేవాడు ఎలిషా. కానీ ఎలిషా లేడు కదా, కొట్టడానికి అవకాశం లేదు. కనుక ఇంకా ఆఖరి 6వసారి మునిగాడు, 7వసారి మునగాడు. తన యొక్క శరీరము పసిబోళ్ళు శరీరం వల్ల అయిందండి. చూసారా, తను కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకున్నాడు. అట్లాగా మనం ఏం చేయాలంటే కోపం వచ్చినప్పుడు తగ్గించుకుంటాం ఉండాలి. ఏదో ఒక విధంగా మనము దేవుని యొక్క ఆలోచన మనలో ఉదయింప చేసుకోవాలి. అట్లా చేయలేదనుకోండి అది ఉద్రేకం అయిపోయింది అనమాట. ఆ కోపం పాపంగా మారింది. దేవుడు ఏమన్నా అంటే, మోషే నువ్వు పర్వతం దిగి కిందకి వెళ్ళేటప్పుడు నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు, కోపములో పాపము తెచ్చుకోవద్దని ఇశ్రాయేలు జనము చేసిన తప్పులకి దేవుడు కోపం వచ్చి నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు యెహోవా దేవుడు? నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు, జాగ్రత్త, కోపములో పాపం తెచ్చు. దేవుడు తెలుసండి. ఈ మోషే సీనాయి పర్వతం దగ్గర వచ్చేటప్పుడు వీళ్ళు చేసే విగ్రహారాధన, జయజయదులు, ఏళ్ళలో గోళ్ళలో ఈ తిరణాలు చూసి మోషే కోపం వచ్చిందని తెలుసు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి క్రిందకు వచ్చే సమయంలో ఈ భయంకరమైన విగ్రహారాధన పాపములో మునిగిపోయిన ఇశ్రాయేలు జనము దేవుడు అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి మరి ఏ విధంగా వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి విడిపించి మరి దేవుడు తీసుకొచ్చాడన్న ఆ యొక్క మాటలు కూడా మర్చిపోయి, ఆ క్రియను మర్చిపోయి వాడు చేసే పని. మోషే ఇక లేడు, ఏపులో వెళ్ళి 40 రోజులు ఉన్నాడు. మాకు ఇంకేముంది, ఆధారం ఏమీ లేదని దేవుని బిడ్డలారా ఆలోచించారండి ఇశ్రాయేలు. ఆలోచించి మాకు ఒక దూడను చెయ్యి, మేము ఆ ధాన్యం పూజిస్తామని చెప్పి ఆ బంగారం అంతా తీసి మనలో వేసి ఒక దూడగా చేసినప్పుడు అహరోను దానికి బ్రొక్కడానికి ప్రయత్నించారు. మరి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి విగ్రహారాధన అంటే హేయకరమైన విషయం. అసలు పాపమే దేవుడికి అదే విగ్రహారాధన అంటే ఇష్టం ఉంటుంది అన్నమాట. ప్రతి విషయంలోనూ ఇశ్రాయేలు జనం నడిచేటప్పుడు పాపం ఈ విగ్రహారాధన దోషంలోనే ఉరి తెచ్చుకుంటున్నారు. 106వ కీర్తన గ్రంథంలో చూసుకున్నట్టు అది కూడా అంటే ఉరి తెచ్చుకోవడమే. ఇదంతా ఏంటంటే మరి ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ కోపాన్ని నయమాన్ని ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ప్రక్క మనిషిండి మరి అయ్యా అట్లా కాదు ఇట్లా కానీ తన యజమానికి సరిచేసి చెప్పాడు అన్నమాట. మరి ఎట్లా ఈ నయమానికి ఈ చిన్న చెప్పిన మాట తన భార్య ద్వారా తను విని తన ద్వారా ఈ యొక్క మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడు? తన పని మనిషి, తన పనివాడు పక్కనుండ కిందోడు అన్నమాట, అతను మరి సైన్యంలో ఉన్నాడు, అతన్ని చెప్పిన మాట విన్నాడండి.
ఎవరైనా కానీ ఒక మంచి మాట చెప్పినప్పుడు మనం వినగలిగితే అది మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే అవి దేవుని మాటలై ఉండాలండి. పోసుకోని ముచ్చట్లు, అల్లరితో కూడిన ఆటపాటలు, మన ఫ్రెండ్షిప్, మనం ఎలా ఉన్నాము అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా భయంకరమైన దినముల్లో ఉన్నాము మనము. అసలు ఒకరినొకరు నమ్మడానికి అసాధ్యకరంగా ఉంది. పరిస్థితులంతా దిగజారిపోతున్నాయి. చదువుల విషయంలో కానీ పిల్లలు బయటికి వెళ్ళి ఏ విధంగా పాపములో పడిపోతున్నారు, దుష్ట ఆలోచనలు, దుష్టక్రియలు వాళ్ళలో ఏలుబడి చేస్తున్నాయి. పిల్లలను బడికి పంపిస్తున్నాం, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి తెలియట్లేదు. తెలుస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలని మరి ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి? ఈ కయ్యూని హేబేలు ఏ విధంగా తల్లిదండ్రులు పెంచాడు, ఈ నయమాను మరి ఏ విధంగా తన మనసు మార్చుకొని దేవుని సన్నిధికి వచ్చేసాడు, మరి తన కోపాన్ని తగ్గించుకున్నాడు, దేవుల్లోకి ప్రవేశించాడు. మరి మరి తన శరీరం అంతా మరి పసిబాలుగా ఏంటంటే తనుకున్న దుష్టత్వాన్ని, తనుకున్న దుర్నీతిని మొత్తాన్ని తుడిచివేసుకున్నాడు. ఆ కోపం అంటే ఏంది? నన్ను కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఆ నెరవేర్చకుండా ఉండటానికి తన పక్కనున్న మనిషి చెప్పిన మాటలో దేవుని మాటలు, మంచి మాటలు విన్నాడండి. మరి మనము కూడా ఇరుగు పొరుగు వారిని ప్రేమించి, సహోదరులను ప్రేమించి, అన్నదమ్ముల అక్కజనులను ప్రేమించుకొని దేవుని మాటల్లో మనం జీవించాలి. వేకుల దేశం మనం ప్రార్థన చేయాలి, లేఖనాలు చదువుకోవాలి. అప్పుడు బయటకు వచ్చినట్లయితే ఏ పాపము, ఏ కల్మషము, ఏ దుష్టత్వం మనల్ని ఆవరించదండి. తల్లిదండ్రులు ఆ విధంగా చేస్తే బిడ్డలు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు. చేయలేదనుకో వాళ్ళకి దేవుడు సామెత గ్రంథంలో మాట్లాడుతున్నాడు, బెత్తము ఉపయోగించకపోతే బిడ్డలు చెడిపోతారంట. పసిబాలు ఏం చేయాలి? బండకేసుకోవటం అన్నాడు. బండకేసుకోవటం అంటే పిల్లలు బండకేసుకొడతామా? లేఖనాలండి, లేఖనాలు బాల్యకాలం నుంచి సృష్టికర్తని స్మరణ చేసుకోవాలి. చిన్న పిల్లల కాడ నుంచే కడుపులో ఉండగానే మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే వాక్యాన్ని ఆ బిడ్డకి అందిద్దండి. మరి మనము ఆహారం తీసుకునేటప్పుడు ప్రజెంట అంటే మావి ద్వారా తల్లి నుంచి బిడ్డకి ఎలా సంక్రమిస్తుంది ఆహారము, అదే విధంగా మన జీవిస్తూ మన ఆలోచనలు కూడా మనం కనబోయే బిడ్డ మీద పడతాయి అన్నమాట. అర్థమవుతుందా? మనము కడుపులో ఉండగా ఎంత కోపంతో ఉన్నాము, ఎంత ఉద్రేకంతో ఉన్నాము, ఎంత ఆవేశంతో ఉన్నాము, ఇవన్నీ కూడా మన కడుపులో ఉన్న బిడ్డ మీద పడతాయండి, ఈ క్రియలన్నీ కూడా. కనుక అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏం చెప్తారంటే ప్రశాంతంగా ఉండమ్మా, బెడ్ రెస్ట్ తీసుకోమ్మా, పని చేయబాకమ్మా, ఆలోచించబాకమ్మా, చక్కగా తినమ్మా, బిడ్డ మంచిగా పెరుగుతాడమ్మా అని ఎందుకు చెప్తారంటే మన యొక్క ఆలోచన, మన యొక్క తిండి బిడ్డ మీద ప్రభావం పనిచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఏం చేయాలంటే బాల్యకాలం నుంచే పసిబిడ్డ బండకేసుకోవటం అంటే వాక్యాల ద్వారా ఆ బిడ్డను బలపరుచుకుంటూ వస్తే ఎవరి కాలం మందు తప్పిపోతాడా? కనుక ఎవరు వాళ్ళమే యోచించుకోవాలి. ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, నేను నిజంగా మంచిగా ఉన్నానా, దుష్టత్వంలో ఉన్నానా, మరి చెడిపోతున్నానా, శరీర త్రోవలో, దేవుని యొక్క త్రోవలో మరి నా దాసులు ఈ విధంగా బోధిస్తున్నారు, ఈ మాట నేను అంగీకరించగలుగుతున్నానా, అంగీకరించట్లేదా? మరి దేవుడు మాట్లాడుతానే ఉన్నాడు కయ్యూనితో. మరి కయ్యూనేమో విన్నాడా దేవుడి మాటలు? వినగలిగాడా? వినగలకపోతే ఏమైంది? తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అదే నన్ను పాపం దేవుని నీతిని నెరవేర్చదు, తను చేసిన కోపంలో పాపం తెచ్చుకున్నాడు. అలాగనే మోషే కూడా కిందకు వచ్చి నిబంధన పగలగొడతాడు. ఎందుకు? ఆ కోపంలో పాపం తెచ్చుకోవద్దని యెహోవా దేవుడు పర్వతం మీదే చెప్పాడు, మోషే నీ ప్రజలు చెడిపోయారని. ఆ కోపంలో ఎంత పాపం వరకు వెళ్ళిపోతుందంటే దాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిదానంగా మరి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. అమ్మో ఇదిగో ఈ మాట అంటే ఏమంటదో, ఈ తప్పు చేస్తే ఏమంటదో, మా టీచర్ కొట్టిందేమో, నేను సరిగ్గా చదువుతున్నానా, టీచర్ చేత ఖండించుకుంటున్నానా, ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఎందుకంటే మొత్తులు, శుద్ధ మొత్తులు, 0 మార్క్ జిందాబాద్, ఎడ్యుకేషన్ ఆఫ్ సున్నారాయుడు సంఘం వీళ్ళతో కలుస్తాను. అర్థమైంది మాట? 0 మార్క్ జిందాబాద్, ఎడ్యుకేషన్ ఆఫ్ సున్నారాయుడు సంఘం అన్నారు. ఆ సంఘం ఎలాంటిది, ఎలాంటి ఫ్రెండ్షిప్ ఇది? సున్నారాయుడు సంఘంలో కలుస్తున్నామండి. మనం ఆలోచించుకోవాలి. మన సంఘం, మన పరిస్థితి, మన సేవ, మన యొక్క విధానం, మన నడవడిక ఏ విధంగా ఉందంటే మంచి ప్రవర్తన కలిగి మనం జీవిస్తే పక్కనోడు కూడా ఆ పిల్లోడు చక్కగా ఉంటాడండి, మంచిగా మాట్లాడతాడు, ఎవరు చెప్పినా వింటాడు, మాట కోపం ఉండదు అని చెప్పి
చెప్పి చెప్పుకుంటారు. అలాంటి సాత్వికుడైన దేవుని మనసు కలిగిన మోషే కిందకు వచ్చి పాపంలో పడిపోయాడండి. నన్ను కోపము దేవుని నీతి నెరవేర్చదంట. అలాంటి అవినీతిలో పడిపోయి, అక్రమంలో పడిపోయి, పాపంలో పడిపోయి ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాము, మన బిడ్డను ఏ విధంగా పెంచుకున్నాము? దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డ కొరకు మనం ప్రార్థన చేయాలని వేపుండేసి ప్రార్థనే 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 అన్నిటికీ మూలం ప్రార్థనే. ప్రతి విషయానికి కూడా ప్రార్థనే. యేసు ప్రభు శిష్యులు మరి దెయ్యం వదలపోతే శిష్యులకి అతను వచ్చి నీ యొక్క శిష్యులు ప్రార్థన చేస్తే దెయ్యం పోవాలని చెప్తాడు. మరి చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు? అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా బోధకుడా మాకు దెయ్యం ఎందుకు పోలేదు అంటే ఏమన్నాడు యేసు ప్రభు వారు? అది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యం. వేయాలంటే మాట్లాడుతుండేసి పాజిటివ్ నుండి మనం ప్రేయర్ చేసినట్టయితే దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆనందిస్తాడు. అంగీకరించే దేవుడు, మనకి సకల ఈవులు దయచేసే దేవుడు. ఆయన కోపడే దేవుడు కాదండి. మనం యొక్క కోపం, నన్ను కోపం దేవుని నీతి నెరవేర్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మన మీద కోపపడ్డు. ఆయన కానీ కోపడితే మనం ఈ విధంగా ఉండడం అసలు జీవించలేము. భక్తకు పుట్టు రోషం మహా రౌద్రం వంటిది. ఆ రౌద్రాన్ని కనుక దేవుడు మనమే చూపితే అందరం ఎప్పుడో శూన్యంలో కలిసిపోయేవాళ్ళమే. కనుక మన యొక్క కోపాన్ని తగ్గించుకొని ఈ నయమాన్ని ఏ విధంగా తన యొక్క పరివాడు చెప్పిన మాట విన్నాడో ఆ విధంగా మనం కూడా ఇంట్లో అనేక సమస్యలు, అనేక శోధనలు, అనేక వేదనలు బిడ్డల వల్ల వస్తాయి, భర్త వల్ల వస్తాయి, భార్య వల్ల వస్తాయి, ఆ ఇంట్లో మన ముసలాడ వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సాత్వికముతో దేని మనసు కలిగి ఎదుర్కోవాలి. అది ఎప్పుడు సాధ్యం? ప్రార్థన వల్లే సాధ్యం. ప్రార్థనే 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 అన్నమాట. ఆ ప్రార్థన చేసుకున్నట్లయితే మనం అన్ని కీడుల నుంచి, సమస్త కల్మషాల నుంచి విడుదల పొందడానికి, విడుదల చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క సమస్యలతోటే, బిడ్డల మీద సమస్యలు, భార్య భర్తలకు సమాధానం లేక ఈ విధంగా మనం ఏ విధంగా ఉంటున్నామో ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని కయ్యను హేబేలు ఏ విధంగా జీవించారు? కయ్యని కోపము మరి దేవుని నీతి నెరవేర్చలేదు. తను బతికినంత కాలం కూడా ఏ విధంగా దుష్టత్వంలో పడిపోయి తన ఆశీర్వాదం లేకుండా శాపంలో పడిపోయాడు. మరి ఆ విధంగా మనం ఉండకూడదండి. కయ్యని జీవితం అంతా పతనమైపోయింది. అలాంటి దుష్టత్వం నుంచి మనం పడిపోకుండా దేవుని నీతి నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలని నయమాను ఏ విధంగా మనసు మార్చుకున్నాడో ఆ విధంగా మన మనసు మార్చుకొని మంచి మనసు కలిగి మనందరం కూడా దేవుని విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, కృపకు శయానికి స్తోత్రం తండ్రి. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చుకొని చక్కని ఉపదేశంలో ఇచ్చిన ధైర్యాలకు నేను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ప్రతి మాట తండ్రి ప్రభా నైపు శబ్దం తండ్రి బిడ్డలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ప్రజలు సాక్షిలో ప్రార్థిస్తున్న ప్రభావిస్తున్నాను. ఎవరైతే నా తండ్రి ప్రభా నా ప్రేమను కుమారుని ప్రేమిస్తుంటాను వాళ్ళు నేను నివాసం శాతం మాట్లాడుతున్నాను. స్తోత్రం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు నా తండ్రి ప్రభా. నీ విత్తనములు నా తండ్రి ప్రభా హృదయములు నేల మీద నా ప్రభా ఫలించినట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తునే చేయి ప్రభు, యేసుక్రీస్తునే చేయి. అపాధి క్రియలకు లేదు యేసుక్రీస్తు శిలువకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి దయ కుమారుడు ప్రేమ పరిశుద్ధాత్మ కలిగిన సంవత్సరం ఇక్కడ కూడుకున్న బాబుస్థానికి రావాల్సిన బిడ్డలను దేవుని యొక్క కృపా సమాధానము సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.